2002 ఓటర్ జాబితాలో పేరున్న వ్యక్తికి ఒకలాగా, 2002 తర్వాత ఓటర్ జాబితా ఎక్కిన వ్యక్తికి ఇంకోలాగా 2 విధాలుగా పేపర్ రాయాల్సిన అవసరం మనకుంది. మొదటి దాంట్లో 2002 టైంకి అతనికి ఓటర్ లిస్ట్లో ఉండుంటే, అంటే ఇప్పుడు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ దాంట్లో పక్కన కుడి పక్కన ఉన్న భాగాన్ని, అంటే తండ్రి పేరు, 2002లో అతనికి ఉన్న ఓటర్ నెంబర్, వీటితో మనకు పెద్దగా పని లేదు, మన సొంత డీటెయిల్స్తో అయిపోతుంది. అదే 2002 తర్వాత ఈ పేపర్లు మీకు పంపిస్తారు. ఈ పక్క కేవలం 2002కు ముందు ఓటర్ లిస్ట్లో ఉండే వాళ్ళవి ఇక్కడ మాత్రం రాస్తే సరిపోతుంది, వాళ్ళ డీటెయిల్స్ మనకే సరిపోతుంది. దీని తర్వాత 2002 తర్వాత ఓటర్ లిస్ట్ ఎక్కిన వాళ్ళకి 2002 ఓటర్ లిస్ట్లో ఉన్న వ్యక్తితో ఉన్న సంబంధం ఏందో రాయాలంటే, అది 2002లో వాళ్ళ తండ్రి ఉన్నాడా, తల్లి ఉందా, లేకపోతే ఎవరు అట్లా వాళ్ళకి ఇతనికి ఉన్న సంబంధము, ఇది మనం రాయాల్సి వస్తుంది. దాన్ని వాళ్ళు తీసుకుంటారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అంటే దీంట్లో ఓట్లు పోగొడకుండా కాపాడుకోవడం అనేది చాలా సింపుల్. మనం అతను పక్కనే ఉండి ఓట్లు పోకుండా చూసుకుంటే చాలు. దీంట్లో ఏ ఓటు అన్నా పోతే ఆ ఓటు తిరిగి తావడం అనేది చిన్న విషయం కాదు. ఊరికి అతని పక్కన ఉండడం ద్వారా కాపాడుకునే ఓటుని మీరు మరీ కోట్లకి గీట్లకి ఆడికి పంపించే పరిస్థితి మనం పోకూడదు. అతనితో ప్రతిరోజు పొద్దున్నే బిఎల్ఓకి ఫోన్ చేయండి, ఎక్కడికి పోతున్నాం, రేపు ఎక్కడికి పోతున్నాం కనుక్కోండి. ప్రతిరోజు సాయంత్రం ఎంతమందికి పేపర్లు ఇచ్చినారో మీరు రాసుకోండి. ఆ రాసుకున్నది ఆఫీస్కి పంపించండి. అన్ని పేపర్లు ఇచ్చారో లేదో చూసుకోండి. ఇది కాకుండా ఒక్కసారి ఎన్యూమరేషన్ సర్టిఫికేట్ వాళ్ళు రాశాక, జనాలు రాశాక, దాన్ని 50 బల్క్లో 50 తీసుకుపోయి ఇచ్చే హక్కు బిఎల్ఏ కలిగి ఉంటాడు. దానికి సరిపోయి అది తీసుకొని రెండు ఎన్యూమరేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఒకటి మీకు ఇచ్చి ఇంకోటి వాళ్ళు సంతకం చేసుకొని తీసుకెళ్తారు. రెండోసారి వచ్చినప్పుడు 2 డీటెయిల్స్ పెట్టాక బిఎల్ఓ ఇస్తాడు. బిఎల్ఓ ఇచ్చినప్పుడు దాంతోపాటు మీరు కూడా ఉండొచ్చు, మీరు ఫోటోలో మీరు వాళ్ళ పక్కనే ఉండొచ్చు. వాళ్ళకి లెక్క చూసుకొని ఓటర్ లిస్ట్లో వాడు ఉన్నాడో లేదో చూసుకొని వాడికి ఇవ్వచ్చు. మీరు కూడా దాని మీద ఏదైనా డౌట్ ఉంటే వాడికి ఇవ్వద్దని కూడా బిఎల్ఓకి చెప్పచ్చు. మీరు ఆ హక్కు మీకు ఉంది. ఆ 2 పేపర్లు ఇచ్చినప్పుడు మొదటిది వాడికి జనాలకి ఇచ్చాక రెండో పేపర్ సంతకం తీసుకుంటారు, వీళ్ళకి ఇచ్చాము అన్నది ప్రూఫ్ లాగా. రెండోసారి వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు 2 పేపర్లలో ఇన్ఫర్మేషన్ రాసుకొని ఒక పేపర్ వాళ్ళు తీసుకొని ఇంకో పేపర్ వాళ్ళకే ఇచ్చి వెళ్ళిపోతారు జనాలకి. ఈ మనకిచ్చే ఈ 2వ పేపర్ ద్వారానే అది మాత్రమే మనకున్న సాక్ష్యం. ఏమంటే మేము ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చాము అని చెప్పడానికి అది మాత్రమే సాక్ష్యం. అది మన చేతుల్లో ఉంటే ఏమన్నా చేయొచ్చు. వాడు పేరు రాయకపోతే ఎందుకు రాయలేదు అడగచ్చు. ఇద్దరు చూసినావు, ఈ పేపర్ ఇచ్చినావు చూడు, నాకు సంతకం పెట్టి దాంట్లో నేను ఇచ్చిన నా ప్రూఫ్ ఇది, నాకు నా ఓటు నాకి అని కొట్లాడవచ్చు. కాబట్టి మీరు అందరూ ఇది నెల రోజులు జరిగే ప్రోగ్రాం కాదు, నెల రోజు వ్యవధిలో జరిగే ప్రోగ్రాం మాత్రమే. అది వారంలో అయిపోగొడతారు కొంతమంది, 5 రోజులు అయిపోగొడతారు కొంతమంది. ఈ 5 రోజులు వారం రోజులు 100% బిఎల్ఓ పక్కన మనం ఉండాలి. మనము లేని ఒక్క నిమిషంలో ఒక్క ఓటు పైన అది పోయినట్టే, దాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత ఈజీ విషయం కాదు. అదొక పెద్ద గొడవ. ఎన్ని ఓట్లు పోయి 2-3 రాష్ట్రాల్లో ఆల్రెడీ గవర్నమెంట్ పోయినాయి. ఇదే విషయం మళ్ళా ఎస్ఐఆర్ జరిగేది 20-25 ఏళ్ళకు. మనము ఈ రోజు చేసే ఈ పని రాబోయే 20-25 ఏళ్ళు మన పొలిటికల్ కెరీర్ డిసైడ్ చేస్తుంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎం లాగా ఉండాలంటే ఈ రోజు మనం ఏ తప్పిదం చేసినా దీని బరువు ఆయన 20 ఏళ్ళు మోయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ బిఎల్ఓతో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. బిఎల్ఓ దగ్గరికి ప్రతి ఒక్క పేపరు రాసే ముందు మీరు ఉండండి, మీరు సంతకాలు పెట్టండి. ఏదన్నా డౌట్ వస్తే మేము అక్కడే ఆపేమనం, ఇది ఈరోజు వద్దు సార్ రేపు చేసుకుందామని చెప్పండి. దానికోసం కావాలంటే 10 మంది తీసుకొని నిలబెట్టడమో ఏదో ఒకటి చేసి ఆపేయాలి ఆ రోజు ప్రాసెస్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మీ మండల ఇన్ఛార్జ్లకో, మండల నాయకులకో, లేకపోతే మాకు ఇమీడియట్లీ మాట్లాడితే మేము అక్కడక్కడ సరి చేయొచ్చు. అది కాకుండా అది అయిపోయినాక సాయంత్రం చెప్పడం, రాత్రి చెప్పడం, ఒకసారి అయిపోయినాక దాన్ని మార్చిన విషయం కాదు. కాబట్టి ఆ ప్రాసెస్ అక్కడికి ఆపేయాలా, వాళ్ళని అక్కడే ఆగండి అని చెప్పేసి అక్కడే ఆపేసి ఇమీడియట్లీ మాకు మాట్లాడడము. మేము వచ్చేదాకా ఆ విషయాన్ని అది ముందరికి పోకుండా ప్రాసెస్ వాళ్ళ ముందరికి ఎవరికో వేరే పేపర్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అక్కడ ఆపి కూర్చోబెట్టి మా పిల్లవాళ్ళ. ఇది మనం రేపు పొద్దు నుంచి ఈ నెల రోజులు చేయాల్సింది. దీంట్లో ఎటువంటి డౌట్లు ఉన్నా అందరి నెంబర్లు మీకు ఉన్నాయి, అందరూ నాయకులు మీ అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేయాలా, వాళ్ళని పిలవాలా, ఏది ఉన్నా కానీ చూసుకోండి. ఈ ఫామ్ 6లు 7లు 8లు ఈ నెల రోజుల్లో మనం చేసే పని కాదు, ఈ నెల తర్వాత దానితో పని. సో మీరు కేవలం ఎన్యూమరేషన్ సర్టిఫికెట్లన్నీ సరిగ్గా రాశారా లేదా చూడండి, రాష్ట్రం తిరిగి ఇచ్చామా లేదా చూడండి. తర్వాత ఎక్కడ కానీ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, మీరు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఇప్పుడు పనిచేస్తే
మనం 2029 గురించి మనం ఆనందంగా ముందరికి పోవచ్చు. ఇదే కాకుండా ఇది మాత్రమే మన నాయకుడికి మనం ఇవ్వబోయే మీనింగ్ఫుల్ ఇష్యూ ఇదే. మనకి ఈరోజు ఈ కూర్చొని అతనికి ఇంకొక 20 సంవత్సరాలు మనం యుద్ధం చేయడానికి మనం సైన్యాన్ని ఇచ్చినట్లే. కాబట్టి అందరూ ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా దాన్ని తీసుకోండి. అది కాకుండా ఒక చిన్న అడిషనల్ పాయింట్, ఎవరన్నా పెళ్లి చేసుకొని వచ్చుంటే మ్యాపింగ్లో వాళ్ళ అమ్మా నాన్నతో ఆమెకు మ్యాప్ అవుతుంది. కాకపోతే ఓటు మన దగ్గరే ఉంటుంది, అదేం డౌట్ కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలు అయ్యమని చేసుకుంటే కర్నూలుకే మ్యాప్ అవుతుంది, కానీ ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళ భర్తీయుడు ఉన్నాడు కాబట్టి ఓటు ఇక్కడే ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం చూసుకొని, అది కాకుండా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చదువుకుంటే పిల్లలు ఇక్కడ లేరు కదా అని ఓటు తీయకుండా చూసుకోండి. మనకు ముందే తెలుసు ఎవరు పిల్లలు ఏడున్నారో, చదువుతున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారా. అట్లాంటి చోటికి వెళ్ళినప్పుడు ముందే అనుకొని బిఎల్ఓ అట్లాంటి చోట్ల ఓట్లు పీకకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పనులు ఏదైనా చేస్తే ఇమీడియట్గా అక్కడ ఆపిచ్చేసేయండి, దాన్ని ఆపిచ్చేసి మనం రేపు చేసుకుందామని చెప్పండి, లేకపోతే వాడిని అక్కడ కూర్చోబెట్టండి. ఎవరో ఒకరు వస్తారు, మాట్లాడతారు, ఏది ప్రాబ్లం ఉందో చూస్తారు. ఇది మనం చేయాల్సింది. థ్యాంక్ యూ.